హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీని దివ్య అనే అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకునింది. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ దివ్య. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. దివ్య వాళ్ళ తాతయ్యకి చాలా సంవత్సరాలుగా నుండి హెల్త్ బాగాలేదు. ఇంట్లో ఉంచే చూపిస్తున్నారు దివ్య వాళ్ళ తాతయ్యకి. అనుకోకుండా ఒకరోజు దివ్య వాళ్ళ తాతయ్య ఇంట్లోనే చనిపోయారు. చనిపోయిన తర్వాత చేయవలసిన కార్యక్రమాలన్నీ జరిపించేసి దివ్య వాళ్ళ పేరెంట్స్ పంతుల దగ్గరికి వెళ్ళారు. ఇలా ఇంట్లోనే చనిపోయారు, ఏమన్నా చెడు అని అడిగారు. దానికి ఇంట్లోనే చనిపోవడం దురదృష్టం, ఆ ఇంటిని 6 నెలల పాటు మూసేయాలి. 6 నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చు. 6 నెలల పాటు మీరు ఎక్కడైనా బయట ఉండండి అని చెప్పారు. పంతులు చెప్పినట్టే దివ్య వాళ్ళ పేరెంట్స్ ఆ ఇంటిని ఖాళీ చేసి వాళ్ళ ఊరికి దగ్గరగా ఉన్న ఒక టౌన్లో హౌస్ని తీసుకొని ఉంటున్నారు. దివ్యకి సపరేట్గా ఒక బెడ్రూమ్ ఉంది ఆ ఇంట్లో. ఆ బెడ్రూమ్లో నుండి దివ్యకి వాళ్ళ ఇంటి ముందర ఉన్న ఇల్లు చాలా బాగా కనిపిస్తుంది. ఎప్పుడు దివ్య ఆ కిటికీలో కూర్చొని వీడియో గేమ్స్ ఆడేది, సాంగ్స్ వినేది. ఫ్రెండ్స్ ఎవరైనా కాల్ చేస్తే విండోలో కూర్చొని బయట చూస్తూ కాల్ మాట్లాడేది. అలా ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తే దివ్య విండోలో కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఇంటి ముందరుండే ఇంటిని చూస్తూ ఉనింది. అనుకోకుండా ఆ ఇంట్లో ఏదో నల్లటి ఆకారం తిరుగుతున్నట్టు దివ్యకి కనిపించింది. కానీ దివ్య దాన్ని అంతగా పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటికి కొంతమంది బ్యాచిలర్స్ రెంట్కి వచ్చారు. వాళ్ళు వచ్చిన 10 రోజులు వాళ్ళు బాగానే ఉన్నారు ఆ ఇంట్లో. తర్వాత ఎవరికి చెప్పకుండా ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కనీసము వాళ్ళు తీసుకొని వచ్చిన సామాన్లు కూడా వాళ్ళు ఎత్తుకొని వెళ్ళలేదు. ఆ సామాన్ల కోసం మళ్ళీ తిరిగి కూడా వాళ్ళు రాలేదు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ ఇంటికి ఒక ఫ్యామిలీ వచ్చింది. ఆ ఫ్యామిలీలో 2 పిల్లోళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా అల్లరి చేసేవాళ్ళు. ఎప్పుడు ఆ ఇంట్లో తిరిగేవాళ్ళు, బయట వచ్చి ఆడుకునేవాళ్ళు, ఇలా ఉండేవాళ్ళు. అనుకోకుండా సడన్గా ఆ ఇంట్లో ఒక చిన్న అబ్బాయికి హెల్త్ బాగాలేకుండా అయిపోయింది. ఎంత క్రిటికల్ అయిందంటే తను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఇదంతా ఆ ఇంటికి వెళ్ళడం వల్లే జరిగిందని చెప్పి ఆ ఇంటిని ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత కొన్ని రోజుల వరకు ఆ ఇంటికి ఎవ్వరూ రాలేదు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ ఇంటికి ఒక ఫ్యామిలీ వచ్చింది. ఆ ఫ్యామిలీ కూడా కొన్ని రోజులు మాత్రమే ఆ ఇంట్లో ఉనింది. మళ్ళీ ఏమైందో ఏమో ఎవరికి చెప్పకుండా వాళ్ళు కూడా ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ వచ్చింది. ఆ ఫ్యామిలీ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర దగ్గర 3 మంత్స్ వరకు ఆ ఇంట్లోనే ఉన్నారు. 3 మంత్స్ తర్వాత వాళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇదంతా చూసి నాకు ఒక డౌట్ వచ్చింది. అసలు ఆ ఇంట్లో ఎందుకు ఎవరు ఎక్కువ కాలం ఉండట్లేదు? వచ్చిన ఏదో సమస్య అని చెప్పి ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నారు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ రోజు నేను చూసిన నల్లటి ఆకారం గుర్తొచ్చింది అని దివ్య అనుకుంది. ఎలా అయినా ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఏముందో చూడాలనుకునింది దివ్య. అనుకున్న విధంగానే ఆ ఇంటి గోడనెక్కి దూకి ఆ ఇంట్లోకి వెళ్ళింది. ఆ ఇల్లునంతా చూస్తున్నప్పుడు దివ్యకి ఒక్కసారిగా భయం కలిగింది. ఎవరో తనని ఫాలో అవుతున్నట్టు అనిపించింది. దివ్య వెంటనే ఆ ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజుటి నుండి దివ్యకి విచిత్రమైన కళలు రావడం స్టార్ట్ అయ్యాయి. కలలో జంతువులన్నీ తన పైన పడిపోయినట్టు, తనని ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు అనిపించేది. తనకి ఊపిరి కూడా ఒక్కొక్కసారి ఆడేది కాదు. సడన్గా ఒకరోజు దివ్యకి ఫీవర్ వచ్చేసింది. తనని హాస్పిటల్కి వెళ్ళి చూపించిన తర్వాత దివ్య వాళ్ళ అమ్మకి చెప్పింది, నేను ఇలా ఆ ఇంటికి వెళ్ళడం వల్లే నాకు జ్వరం వచ్చింది అని. దివ్యని మసీదుకి తోడుకొని వెళ్ళి అక్కడ ఒక తాయెత్తు కట్టించుకొని వచ్చారు. తర్వాత దివ్యకి అంతా సెట్ అయింది, తను నార్మల్ అయింది. అది జరిగిన కొన్ని రోజులకే ఆ ఇంట్లోకి ఒక ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళకి ఒకరోజు నైట్ హాల్లో నుండి ఏవో అరుపులు వినిపించాయి. ఎవరో గట్టిగా ఏడుస్తున్నట్టు, ఏదో బాధతో మూలుగుతున్నట్టు అనిపించింది. అది కాకుండా ఒక్కొక్కసారి కిచెన్లో ఎవరో వంట చేస్తున్నట్టు నైట్ టైంలో అలాంటి శబ్దాలు కూడా వినిపించేవి. ఇవంతా విన్న వాళ్ళు బాగా భయపడి ఆ ఇంట్లో ఏదో తిరుగుతుందని చెప్పి ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇదంతా చూసిన మా అమ్మ పక్కింట్లో ఉన్న ఒక ఆంటీని, ఇంతకుముందు ఆ ఇంట్లో ఏమైనా జరిగిందా, అంటే ఎవరైనా చనిపోవడం కానీ లేకపోతే ఎవరైనా వచ్చి వాళ్ళని చంపేయడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగిందా అని అడిగినప్పుడు ఆంటీ, మేము కొత్తగా వచ్చాం, మాకు ఆ ఇంటి గురించి అంతగా తెలియదని చెప్పింది. తర్వాత అమ్మ ఇదంతా వదిలేసి ఒకరోజు నేను అమ్మ ఇద్దరం సంతకు వెళ్ళాం. సంతలో కూరగాయలు కొనుక్కుంటున్నప్పుడు ఆ ఇంట్లో రెంట్కున్న ఒక ఆంటీ కనిపించింది మాకు. అమ్మ వెంటనే ఆ ఆంటీని, అసలు మీరెందుకు ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు? ఇల్లు చాలా బాగుంది, మంచి సౌకర్యం కూడా ఉంది కదా అని అడిగితే,
ఆంటీ ఇలా విచిత్రమైన శబ్దాలు వినిపించేవి మాకు. హాల్లో ఎవరో ఏడుస్తున్నట్టు ప్రతిరోజు అనిపించేది. ఇదంతా చూసిన మా ఆయన ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదని చెప్పి మేము ఖాళీ చేసి వెళ్ళిపోయాం. ఇప్పుడు మాకు ఒక మంచి ఇల్లు దొరికింది. అక్కడే ఉంటున్నామని చెప్పింది. అమ్మ నన్ను పిలుచుకొని ఆంటీ చెప్పింది ఆలోచించుకుంటూ ఇంటికి వచ్చేసాం. అమ్మ మైండ్లో అదే తిరుగుతుంది. అందులో నేను ఆ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు హెల్త్ బాగాలేకుండా అయిపోయింది కదా, కాబట్టి అమ్మ మైండ్లో ఇదే రన్ అవుతుంది. మా పక్కింటి ఆంటీ చాలా సంవత్సరాలుగా నుండి అక్కడే ఉంటున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ ఒక్కసారి అడగడానికి ప్రయత్నించింది. నాకు ఇలా అయిందని చెప్పింది అమ్మ. నా కూతురు అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి విచిత్రమైన కలలు వచ్చాయి. మళ్ళీ తనని వెళ్ళి హాస్పిటల్లో చూపించి ఒక తాయెత్తు కట్టించుకొని వచ్చాం. ఇప్పుడు పర్లేదు. అసలు ఇంతకుముందు అక్కడ ఎవరుండేవాళ్ళు, అక్కడ ఏమైనా జరిగిందా అని అమ్మ అడిగినప్పుడు ఆ ఆంటీ ఇంతకుముందు అక్కడ ఆ ఇంటి ఓనర్ వాళ్ళు ఉండేది. వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోయారు. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారిని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఆమెకి అనుకోకుండా ఒక డిసీజ్ వచ్చింది. తన కాలు బాగా వాపు వచ్చేసేది. దగ్గర దగ్గర ఏనుగు కాలు లాగా అయిపోయింది. అది స్టార్టింగ్లో బాగానే ఉన్నింది. మళ్ళీ మళ్ళీ అది ఎక్కువ అయిపోవడం వల్ల వాళ్ళ కోడలు ఆమెను తీసుకొని వచ్చి ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయింది. పాపం తనకి తిండి చేసేవాళ్ళు కూడా ఎవరూ లేరు, పెట్టేదానికి కూడా ఎవరూ లేరు. ఆమె ఆకలికి బాధపడుతూ ఉంటే పక్కింటి వాళ్ళు పొరుగింటి వాళ్ళు ఆమెకి తినడానికి ఫుడ్ ఇచ్చేవాళ్ళు. అలా కొన్ని రోజులు బాగానే ఉన్నింది. ఆ డిసీజ్ ఎక్కువ అయిపోవడం వల్ల ఆమె ఆ నొప్పికి తట్టుకోలేకుండా రాత్రిలో ఏడ్చేది, మూలిగేది. ఈ బాధ అంతా భరించలేకుండా ఒకరోజు ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు వచ్చి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు అక్కడ ఏమీ సౌండ్ ఏమీ రాలేదు. అది బాగానే ఉన్నింది. ఆ ఇల్లుని నీట్గా క్లీన్ చేపించి రెంట్కి పెట్టారు. ఒకరోజు అమావాస్య నుండి ఆ ఇంట్లో సౌండ్స్ రావడం స్టార్ట్ అయింది. అలా ఎవరు ఆ ఇంటికి రెంట్కి వెళ్ళినా కానీ అలా శబ్దాలు వినిపించేవంట. ఎవరో ఏడుస్తున్నట్టు, బాధపడుతున్నట్టు, వంట చేసుకున్నట్టు. కాబట్టి ఆ ఇంట్లో ఎవరు ఉండలేదు. ఆ ఇంటికి వెళ్ళాలంటే కూడా నాకు భయం. ఇది జరిగిందని ఆ ఆంటీ చెప్పింది. ఇదంతా విన్న మా అమ్మ ఇంటికి వచ్చి మా నాన్నకి చెప్పింది. మా నాన్న భయపడిపోయి వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేసి ఆ పక్క ఉన్న వీధిలోకి వెళ్ళి షిఫ్ట్ అయిపోయాం మేము. ఇది జరిగిన కథ అని షేర్ చేసుకునింది. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ దివ్య. ఈ స్టోరీ నచ్చితే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి. మీ దగ్గర ఇలాంటి రియల్ హారర్ స్టోరీస్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.